హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ఇప్పుడు రేటింగ్స్ పరంగా అంటే టీవీ షోస్ ఏవవుతుంటాయో టీవీ షోస్తో పాటు చాలా వరకు ప్రోగ్రామ్స్లో కూడా రేటింగ్స్ అనేవి చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రేటింగ్స్లో చాలా హాట్ వైరల్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 8 చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే అది ఎంతవరకు ఉన్నదనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్ గ్రాండ్గా ప్రారంభమైంది. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ 8వ సీజన్ గ్రాండ్ లాంచింగ్ జరిగింది. టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున ఈ సీజన్కి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. గతంలో కూడా ఇతనే కంటిన్యూ అయ్యారు. గత ఏడాదిలాగే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపించారు. లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటూ ముందు నుంచి చెబుతున్నట్లుగానే బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ చాలా గ్రాండ్గా జరిగింది. కంటెస్టెంట్స్తో పాటు సినిమా సెలబ్రిటీస్ కూడా ఈ రియాలిటీ షోలో సందడి చేశారు. ముఖ్యంగా న్యాచురల్ స్టార్ నాని, రానా దగ్గుపాటి, అదేవిధంగా నివేద థామస్, అనిల్ రావిపూడి లాంటి స్టార్స్, బిగ్ స్టార్స్ కూడా బిగ్ బాస్ షోకి వచ్చి మరింత కలర్ఫుల్గా మార్చారు. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్నమైన రీతిలో కంటెస్టెంట్ను పరిచయం చేశారు. సింగిల్గా కాకుండా జోడీలుగా ఇంట్లోకి పంపించారు. ఇలా మొత్తం అంతా షో అంతా కూడా ఎంతో ఆద్యంతంగా సాగిన బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్లను కూడా దుమ్ము లేపేసింది. ఏకంగా 18.9 టీఆర్పీతో గత రికార్డులను బద్దలు కొట్టింది. ఈ విషయాన్ని హోస్ట్గా నాగార్జున స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 5.9 బిలియన్ నిమిషాల రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్, ఎంటర్టైన్మెంట్ పవర్ ఇలా ఉంటుంది అంటూ కూడా ఆయన తెలియజేశారు. బిగ్ బాస్ తెలుగు 8 రేటింగ్ల రికార్డులను బద్దలు కొట్టిందని, బిగ్ బాస్ కొత్త శిఖరాలు చేరుకునేలాగా చేసి మీ ప్రేమ అభిమానాలు చూసి మాకెంతో సంతోషంగా ఉందని కూడా నాగార్జున పేర్కొన్నారు. ఆడియన్స్కు వినోదాన్ని అందించడంలో మేము మరింత కొత్త ప్రమాణాలు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ 18.9 రేటింగ్ వచ్చిన విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కాగా బిగ్ బాస్ తెలుగు 8 సీజన్కి సంబంధించి చరిత్రలో లాంటి టాప్ రేటింగ్ రావడం అదే మొదటిసారిని తెలుస్తుంది. దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఇలాంటి ఒక రేటింగ్ సీజన్ 8కి రావడం చాలా మంచి విషయమే. ఇంకా ఈ రేటింగ్ ఇలా కొనసాగించినట్లయితే ఖచ్చితంగా సీజన్ 8 గ్రాండ్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.